ఏంటయ్యా సున్నం సుబ్బారావు, ఏం చేస్తున్నావు? ప్లాస్టింగ్ చేస్తున్నానండి. ప్లాస్టరింగ్ సున్నం చేసేవాడిని తీసుకొచ్చి తాపీ పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. సిమెంట్ ఎక్కువేసి బాగా తిట్టండి. మన గురించి తెలియదు అనుకుంటాను. సున్నం వేయడంలో స్టేట్ ఫస్ట్ వచ్చాను, టాపీ మేస్త్రిలో ఫస్ట్ వస్తాను. రేపు మేస్త్రి ఎంత చెప్తాను. ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందండి? ఏలేదు. అదే ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది? ఏదైనా తిల్లండి 10 లక్షలు అవుతుందండి. 10 లక్షలు. మరి దానిలో సగం అయితే 5 లక్షలు అవుతుందండి. మరి అందులో సగం అయితే 2.5 లక్షలు అవుతుందండి. బ్రో, ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి. ఏమన్నా ఇల్లు కట్టే ఐడియా ఉందా, లేకపోతే నా పంచర్ కొట్టడానికి వచ్చారా? అది కాదండి, ఓ మోస్తరు మిడిల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి? ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి, చాలా సౌక అయిపోద్దండి. నీలాగా అంటే టవల్ వేసుకొని బని వేసుకొని నిక్కరేసుకున్నాను అనుకున్నారా? ఇప్పుడు బెదవాడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి. మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి, ఉంది, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి. ఈ కథలన్న ఆపు, లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది. మినిమం ఎంత అవుతుందో చెప్పు. నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి? ఉంది. ప్రమాణ పూర్తిగా ఉందండి? ఉందయ్యా. ఉంది. లోపల కూర్చున్నాం. ఇది కట్టుకోండి. పక్క తప్పండి. చెప్పా. మీకు కంగారు ఎక్కువండి, నాకులాగానే ఉండాలండి. ఆ మాత్రం ఉండాలండి. సూర్ పాయింట్ గా కట్టాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఉండాలండి. కట్టేద్దామండి, నేను ఉన్నాను కదండి. ఇదిగో తక్కువలో ఎంత అవుతుందో చెప్పవా. అది ఎలా చెబుతామండి? పిండి కొద్దీ రొట్టండి, సిమెంట్ కొద్దీ ఇసుకండి, డబ్బు కొద్దీ ఇల్లండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా స్ట్రైట్ గా వచ్చేసండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోదామండి. ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటండి? నువ్వు చచ్చిన పాయింట్ కి రావు, నేను అలా బాబు మీకు కూడా కోపం ఎక్కువండి నాకులాగానే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కరెక్ట్ గా చెప్తానండి. కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి అండి గుమ్మడికాయ కట్టే వరకండి కరెక్ట్ గా చెప్తానండి. చెప్పు. 2 లక్షల కంటే ఎక్కువ అవుదండి. 2 లక్షలా? ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? 2 లక్షలు దొరికినప్పుడు చెప్తాలే. ఆహా, 2 లక్షలు లేకుండా ఇల్లు కడదామని వచ్చావా? రూపాయన్నర ఉందా? పోనీ 2 రూపాయలు ఉందా ఇల్లు కట్టడానికి? ఇలా అడుక్కుంటే వెళ్ళు. ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? పై కప్పు ఎంత అవుద్ది? పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది? కడతాడంటే ఇల్లు కట్టనే కట్టు. పొద్దున ఆర్డర్ ఇచ్చాడు, ఇప్పుడు నువ్వు. అదేంటది? ఎవడో దొంగ రాస్కెల్ ఓ పాపని కిడ్నాప్ చేశాడు. వాడిని గాని మీరు చూసారా? అంటే మీరు చూసారా సార్? ఫాలో మీ. కెవ్వుమని అరిచి నవ్వుతావే. ఏంటది చిత్ర విచిత్రమైన ఎక్స్ప్రెషన్ అన్ని ఇస్తున్నావు? ముందు పైకిలే. అదేంటది? పడుద్ది. ఇదేదో మెంటల్ కేసులో ఉంది. కామాన్. అదేంటది పొగొస్తోంది?
నిప్పు లేందే పొగరాదు, కింద నిప్పు ఉండే ఉంటుంది. గెటప్ గెటప్. Useless fellow. Come on. రంగు పడుద్ది. హలో, నువ్వేనా జానబెత్తుల జానమ్మవి? అవును, నాకు స్పైడర్ మ్యాన్ డ్రెస్ కుట్టివ్వాలి. నీకు డ్రెస్ కుట్టాలా? నేను జెంట్స్ స్పెషలిస్ట్ ని, బాయ్స్ కుట్టను. ఏమో, నేటి నిక్కర్లే రేపటి ప్యాంట్లు, నేటి బాయ్స్ రేపటి జెంట్స్, తెలుసుకా? ఆహా, నీకు మాటలు బాగా వచ్చనమాట. నీ టైపు నాకు నచ్చింది, కుడతలే దా. లక్ష్మి, కొలతలు రాసుకో. అలాగే. 1 2 బెత్త, 2 జాన్ల బెత్త, చేతి పరువు. అమ్మో, ఓ నాన్న! అతను మీ అయ్యో, కనపడుతున్నాను, నన్ను తాకి! చిలుపులాడు ఏంటిది? లోపల నొక్కపో. రండి, ఏంటిలా వచ్చారు? ఏం చెప్పమంటావు జానమ్మ, మా ఆవిడ్ని చూస్తుంటే ఒంటి మీద టీవీలు వీసీఆర్లు పాకుతున్నట్టుంది. నిన్ను తలుచుకుంటే ఒంటి మీద జాన్లు బెత్తులు పాకుతున్నట్టు రొమాంటిక్ డ్రీమ్స్ వచ్చేస్తున్నాయంటే నమ్ము. గట్టిగా అరవకండి, గోడలకు చెవులంటాయి. ఆ, ఈ గోళ్ళకి చెల్లునంటే నేను నమ్మను. ఆ, మా ఆవిడ వచ్చేస్తుంది. నన్ను ఇక్కడ చూసిందంటే మడత పెట్టి మిషన్ మీద కుట్టేయగలదు. నన్ను ఎక్కడైనా దాచేసి. అలా లోపలికి వెళ్ళి దాక్కోండి. నువ్వెందుకు వచ్చావా? నువ్వెందుకు వచ్చావో నేను అందుకే వచ్చాను. అమ్మ గాడిదా, నిన్ను ఒంటి మీద చేస్తే అమ్మతో చెప్తాను. పాపపు చెప్పొద్దురా. ఏమండి? ఏమండి? విమల్, అడ్వర్టైజ్మెంట్ టైప్ లో ఓ డ్రెస్ కుట్టిస్తారా? ఇక్కడ జెంట్స్ కి మాత్రమే కుడతాం, లేడీస్ కుట్టాం. ఏ? ఇది నా టైపు. అలాగా, మీ షాప్ చాలా బాగుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి చూడొచ్చా? దాని మీద చూడండి. ఇంకోసారి వస్తానండి. పర్వాలేదు, చూడండి. మళ్ళీ వచ్చి చూస్తానులేండి. అలాగే. చచ్చలేదు, బతికావు. అమ్మయ్యా, చాలా చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? అవునండి, కాశ్మీర్ లో కొన్నానండి. ఏమిటది జారి పడతావు? దిగు, మొక్కలు కాదు కానీ ఎముకలు ఉరుగుతాయి. నాకు తెలుసు, మీరు ఊరుకోండి. ఏమిటో అయ్యా, ఆ రోజుల్లో వివాహం 5 రోజులు చేసేవాళ్ళు. ఏంటి కట్నాలు కానుకలు అవి కూడా. ఏమ్మా, వీడిని చాలా సేపటి నుంచి మోస్తున్నట్టున్నారు. ఒకసారి వాడిని నేను ఎత్తుకుంటాను. ₹1 ఇస్తే చాలు. రూపాయి ఎందుకు? వీడిని మోసినందుకు. దీన్నే బేబీ సిట్టింగ్ అంటారు. ఫారిన్ లో బాగా అలవాటు. ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. నేను ₹1 2 పిల్లలు మోస్తాను, తెచ్చి పెట్టండి. అరే, అప్పుడే బట్టలు మార్చారేమిటండి? ఎవరితో పెట్టి తెచ్చింది, నాకు సరిగ్గా సరిపోయాడు. ఈ చెప్పులే కొంచెం పెద్దవయ్యాయి. ఎవరా భోజనం రెడీయా? ఇప్పుడే టిఫిన్లు వచ్చాయ్యా, అవి తినాలండి. అల్లుడు, ఆ గులాబీ రంగు చీరలోని పడుచు పిటపిటలాడిపోతున్నదో ఈ చిలిపి చేష్టలు చేసినచో తమరి దవడ దడదడలాడిపోవును మామగారు. ఆ పిల్ల ఆడపిల్లి వారి తాలూకు. అలాగునా? అల్లుడు, చెప్పకేమి, నేటి ఉదయము వివాహ సందర్భమున ఓ పిల్ల నన్ను చూసి కన్ను గీటినదో. ఏదో నలుసుబడి ఉంటుంది, అది మీరు అపార్థం చేసుకున్నారు. గత రాత్రి మాత్రం వంట లెక్క నా మీసము మెలిపెట్టినది కాదు. చీకట్లో సరిగ్గా కనిపించక అదేదో కొంచెం చీపురు అనుకుని పట్టుకుని ఉంటుంది. ఇక మీ సాంస్కృతిక కార్యక్రమాల గురించి వర్ణన ఆపేసి లోపలికి వెళ్ళి పని చూసుకోండి. అదేమిటండి బాబు, మళ్ళీ ఇవెక్కడివి? గట్టిగా అరవకండి. బయటికి వెళ్ళారా? అక్కడ దానిలో పెట్టి కూర్చుంది. డ్రైవర్ చెప్పాడు, మేడ మీద ఇంకా చాలా పెట్లు ఉన్నాయట. కొన్నిట్లో చీరలు ఉంటాయి, జాగ్రత్త. ఆ సంగతి నాకు వదిలేయండి. అల్లుడు, ఎవరో శ్రీమూర్తి వస్తున్నట్టున్నాడు. ఈ తప్పు మావగారు, మీసాలు ఊడిపోతాయి. కానీ మహాత్మా, మీ సరస దృష్టికి జోహార్. తమకి వయోభేదం లేదు, కులమతాల పట్టింపులు లేవు, రంగుతో సంబంధం లేదు. చెట్టుకి చీర చుట్టినా ముట్టుకు మురిసిపోయే తమ చపలత్వానికి
జోహార్ మావగారు, జోహార్ జోహార్.